ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం ఏదైనా రుచిగా తినాలనిపించింది. అందుకే మధ్యాహ్న భోజనానికి చిర్రాకు ఎగ్ ఫ్రై చేసుకున్నాను. భోజన సమయానికి వేడివేడి అన్నం రెడీ అయింది. పక్కనే ఉన్న చిర్రాకు ఎగ్ ఫ్రై నుంచి వస్తున్న సువాసనతోనే ఆకలి మరింత పెరిగిపోయింది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని చిర్రాకు ఎగ్ ఫ్రైతో కలుపుకుని తింటుంటే ఆ రుచి నిజంగా అదిరిపోయింది. సాధారణంగా కనిపించే ఈ కాంబినేషన్ ఎంత రుచిగా ఉంటుందో ప్రతి ముద్దలో తెలుస్తోంది. ఇంట్లో చేసిన వంటలో ఉండే ఆ ప్రత్యేకమైన రుచి, మనసుకు ఇచ్చే తృప్తి వేరేలా ఉంటాయి. భోజనం చేస్తూ ఉండగా చిన్నప్పుడు అమ్మ చేసిన వంటలు కూడా గుర్తొచ్చాయి. ఎంత పెద్ద హోటల్ భోజనమైనా ఇంట్లో ప్రేమతో చేసిన వేడివేడి అన్నం, రుచికరమైన కూర ఇచ్చే ఆనందానికి సాటిరాదు అనిపించింది. అలా ఈ శుక్రవారం మధ్యాహ్నం వేడివేడి అన్నం, చిర్రాకు ఎగ్ ఫ్రై కాంబినేషన్తో భోజనం ఎంతో రుచిగా సాగింది. ప్రతి